ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ ఒకటి చెప్తున్నాను విను. నాకు ఎలాగూ జీవితం లేకుండా చేసావు. నువ్వు మాత్రం నీ భార్య తిరుపతమ్మని మోసం చేయకు. తిరుపతమ్మ చాలా మంచిది భారతి. నీలాగా కూసంత కోపం కూడా రాదు తనకి. నేను తిట్టినా కొట్టినా భరిస్తానే ఉంటది. ఆడవాళ్ళు ఏం చేశారని నువ్వు ఇలా దౌర్జన్యానికి పాల్పడతావు? తిరుపతి ఎవరో కాదు, నీ కోసం రోసం పొడుచుకొచ్చి నాకెదురు మాట్లాడిన సావిత్రి మొగుడు మల్లికార్జున చెల్లెలు. ఆడు తాగుతూనే ఉంటాడు. తిరుపతి మాత్రం తులసి మొక్క. నాకు పెళ్ళం అవడం నా అదృష్టం. ఆశ్చర్యం కూడాను. తిరుపతమ్మ చాలా మంచిదని విన్నాను. తనకు మాత్రం అన్యాయం చేయకో. నీ గురించి నేను ఎక్కడ చెప్పను. అలాగే నా గురించి కూడా నువ్వు ఎక్కడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తిరుపతమ్మ నీ భార్యే, అర్థమైందా? నీకు అర్థం కావాల్సింది ఇంకోటి ఉంది భారతి. ఏంటది? ఈ తిరుపతి మాత్రమే నా భార్య అయితే మరి నువ్వెవరు భారతి? నేను నీకు ఏమీ కాను. అసలు నేను నీ జీవితంలోనే లేను. జీవితంలో లేనోళ్ళు నా లెక్కల్లో కూడా లేనట్టే. అంటే ఈ ప్రపంచంలో కూడా ఉండకూడదన్నట్టే. భారతి, వయసున్నా నువ్వు నాకు ఉపయోగపడలేనప్పుడు అడవి కాసిన ఎన్నెల్లా ఎన్నాళ్ళనుంటావు? నా అనుకునే వాళ్ళు దిక్కు తోచకుండా ఉంటే నాకు చాలా బాధ వచ్చేది భారతి. నువ్వు బతికినంత కాలం నాకు శాపనార్థాలు పెట్టుకుంటూ ఉండాలి కదా. నా గురించి కథలుగా చెప్పుకోవడం, నీ ఉసురు నాకు తగలడం ఇవన్నీ అవసరమా చెప్పు? అందుకే నీకు పెద్దగా శ్రమ ఎట్టకూడదని చంపేసినాను భారతి. భారతి, భారతి, వదినా, వదినా, భారతి, ఇప్పుడెందుకు వస్తుందో ఏంటో. అయ్యో, భారతి. అరెరెరెరే, ఈ వరదరాజులకు మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడనుకుంటా. రాత్రి అయితే సావిత్రి వస్తాదో లేదో అనుకున్నా, కాని వచ్చినది. నిన్ను చంపింది మాత్రం నేనైతే కాదు భారతి. నీ కోసం ఆరాటపడుతూ వస్తుందే నా చెల్లెమ్మ సావిత్రే నీ కడుపులో కత్తి గుచ్చినది. అయ్యయ్యో పాపం కదూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.